ఖాళీ స్థలం కనిపిస్తే చాలు వైసీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. నిరుపేదకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని లక్ష్మీదేవి అనే దళిత ఒంటరి మహిళకు ప్రభుత్వం సెంటు భూమినిచ్చింది. ఆ స్థలంలో ఆమె ఇంటిని నిర్మించగా పగుళ్లు రావడంతో కొత్తది నిర్మించేందుకు కూల్చివేసి చదును చేసింది. దీంతో ఇదే అదనుగా భావించిన మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త జమీల్ ఆ స్థలం తమదే అనడంతో బాధితురాలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. విచారణ పేరుతో నెల రోజులు తిప్పించుకున్న అధికారులు ఇప్పుడు ఆ స్థలం ప్రభుత్వానిదే అనడంతో బాధితురాలు న్యాయ పోరాటానికి దిగింది. అడ్డుపడుతున్నాడు, ఇది మాది మీది కాదు అని అడ్డం పడుతున్నాడు. మేము వెంటనే వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ సురేష్ సార్కి చెప్తే మేము కంప్లైంట్ తీసుకోలేదు. అక్కడ నుంచి అనంతపూర్కి వెళ్ళి మేము ఎస్పీ సార్ని కలిసి సార్కి చెప్పినాము. మేము ఇట్లా సార్ మా స్థలంలో వేరే వాళ్ళు అడ్డుపడుతున్నారు అంటే సార్ అక్కడి నుంచి మళ్ళీ మాకు ఒక లెటర్ ఇచ్చి పంపించినారు. మేము స్పందనలో కూడా పెట్టినాము. అక్కడ వచ్చిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్లో మేము పేర్లు పెట్టినట్టు తీసేసి వాళ్ళు వేరే పేర్లు పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించినారు. స్పందన నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ మాదే అని చెప్పినాడు సారు. తర్వాత స్పందనలో పెట్టినప్పుడు వైస్ చైర్మన్ భర్త మైబూన్ భర్త జమీల్ వచ్చేసి సార్ని బెదిరించడం జరిగింది. ఎంఆర్ఓ సార్ని ప్రెజర్ చేస్తే సార్ వచ్చేసి స్పందనలో పెట్టిన దానికి ఆన్సర్ చెప్పినాడు. ఇది మీది కాదమ్మా, జమీల్ వాళ్ళదే, వాళ్ళ వార్డులో ఉన్న వాళ్ళదే అని చెప్పినారు సార్. అక్కడ నుండి మేము మళ్ళీ వచ్చేసి నాకు ట్యాక్స్ పడుతుంది కదా సార్, ఇప్పుడు నాకు కరెంటు బిల్లు కూడా వస్తుంది, నాకు న్యాయం చేయాలని నేను అడిగితే మళ్ళీ ఎంఆర్ఓ సార్ మీది